హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే ఒకటి వచ్చిందండి. అందుకని అర్జెంటుగా ఈ వీడియో అయితే చేస్తున్నాను. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు చూస్తే ఏం చెప్పామన్నది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంతకుముందే లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే మన దాకా వచ్చిందండి. అది ఏంటి అంటే ఆసరా పెన్షన్స్ పాత పద్ధతి ప్రకారమే, అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ 2016 రూపాయలు మాత్రం ఇచ్చింది కదండి, వికలాంగులకు 4016 ఇచ్చింది కదా. అలాంటి పాత పద్ధతి ద్వారానే అలా అంత అమౌంటే వేస్తున్నారండి. ఎందుకంటే బడ్జెట్ చాలా లోటు ఉందంటండి. ఆల్రెడీ రైతు బంధు అయితే రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తారు కదా, దానివల్లనే లోటు బడ్జెట్ వల్ల, అంటే ఆల్రెడీ ఫండ్స్ నుంచి తీసినవి కూడా సరిపోవట్లేదు. ఇంకా కలెక్ట్ చేయాలంటే ఫండ్స్ లేవు. కానీ ప్రస్తుతానికి పెన్షన్స్ అయితే ఆపకూడదు కాబట్టి, ఆపితే చాలామంది ఇబ్బంది పడతారు కాబట్టి ఈ నెల పెన్షన్స్ అయితే మాత్రం, అంటే నవంబర్ నెల పెన్షన్స్ అయితే మాత్రం ఈ నెలలో 20వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోతున్నాయండి. ఒకరోజు ముందుగానే స్టార్ట్ అవుతాయి. అంటే 19 దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతాయండి. మీ అకౌంట్లో అయితే చెక్ చేసుకోండి. ఇదైతే మనకి లేటెస్ట్గా ఇప్పుడే వచ్చిందండి. అందుకని వీడియో అర్జెంటుగా చేస్తున్నాను. ఆల్రెడీ ట్రెజరీ నుంచి ఫండ్స్ అయితే తీశారు. ఆ ఫండ్స్ ద్వారానే ఇప్పుడైతే పెన్షన్స్ కానీ రైతు బంధు డబ్బులు కానీ ఆపకుండా వేసేస్తున్నారు. ఎందుకంటే అవి ఆపడం వల్ల చాలామంది ఇబ్బందులు గురవుతారు. ఇచ్చిన మాట తప్పిన గవర్నమెంటు మాట నిలబెట్టుకోలేదని చెప్పేసి అని బ్యాడ్ నేమ్ వస్తుందని ముందు అయితే ఫండ్స్లోంచి తీసి కలెక్ట్ చేసిన డబ్బులన్నీ కూడా ఇప్పుడైతే రిలీజ్ చేస్తున్నారండి. అవైతే ఎక్కడ ఆగకుండా పెన్షన్స్ కానీ రైతు బంధు డబ్బులు కానీ ఆగకుండా వేసేస్తున్నారు. మీరైతే మీ అకౌంట్లో చెక్ చేసుకోండి. పాత అమౌంటే పడుతుందండి ఈ నెల వరకు అయితే. కానీ డిసెంబర్ నెల పెన్షన్ మాత్రం నెక్స్ట్ కంపల్సరీగా పెంచిన అమౌంట్తోనే వేస్తారంటండి. ఇదేంటి రీసెంట్గా మన కోసం వచ్చిన అప్డేటు. ఇది ఎంతోమందికి షేర్ చేయండి దయచేసి. పెన్షన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా ఒక న్యూస్ అయితే మనం అందించిన వాళ్ళు మొత్తం చాలామందికి ఈ న్యూస్ అందాలని కోరుకుంటున్నాను. చాలామంది పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారండి. ఈ పెన్షన్ డబ్బుల వల్ల చాలామంది మెడిసిన్ కానీ ఇంకేదన్నా కానీ ఈ పెన్షన్స్ మీదనే ఆధారపడ్డ వాళ్ళు చాలామంది కుటుంబాలు ఉంటాయి కదండి. అలాగనే అందుకని లేట్ చేయకుండా అయితే పాత పద్ధతి ప్రకారం ఎక్కడ ఆపకుండా డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారండి. మీరైతే మీ అకౌంట్స్లో చెక్ చేసుకోండి. వచ్చే నెల పెన్షన్స్ మాత్రం కంపల్సరీగా పెన్షన్ విధానంగానే వేస్తారంటండి. 4000 రూపాయలు అయితే వచ్చే నెల పెన్షన్ అయితే వేస్తారు. డిసెంబర్ నెల పెన్షన్ జనవరిలో కంపల్సరీగా వేసేస్తారంట ఆపకుండా. ఇదండి ఈరోజు వీడియో మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ కనుక ఈ 20వ తారీఖు లోపల పెన్షన్ రిలీజ్ చేసేటప్పటికే ఏదన్నా కొంచెం వ్యతిరేకత వస్తే మాత్రం కంపల్సరీగా చేంజ్ అయితే ఉంటుందండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా డిక్లేర్ చేయడానికి ఇంకొంచెం టైం ఉంది. ఒక 20వ తారీఖు లోపల టైం ఉంది కాబట్టి ఏదన్నా డెసిషన్ మార్చుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి దయచేసి. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. చాలామంది ఎదురు చూస్తున్నారు ఈ టాపిక్ గురించి. అంటే ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్లనే ఈ వీడియో చాలామందికి స్ప్రెడ్ అవుతుందండి. దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.